నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి హఠాన్ మరణం. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలు రంగాల ప్రముఖులు. తెనాలి ఐఎంఏ స్థాపనకు డాక్టర్ ఉళ్ళకి అందించిన సేవలు ఎనలేనివి. ఐఎంఏ తెనాలి అధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మి. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఎన్నిక. సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, యేసుక్రీస్తు అందించిన స్ఫూర్తితో సమాజంలోని ప్రతి ఒక్కరికి తాము అండగా నిలుస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సర్వమత సమానత్వం జనసేన పార్టీ విధానమని, యేసుక్రీస్తు అందించిన స్ఫూర్తితో సమాజంలోని ప్రతి ఒక్కరికి తాము అండగా నిలుస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన నేత మనోహర్ సతీ సమేతంగా వేడుకల్లో పాల్గొని క్రైస్తవ మత పెద్దలందరినీ కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దైవజనులు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. సమాజంలో మనం నడిచే బాట ఎవరికి అన్యాయం చేయకుండా ఉండాలన్నారు. పాలకులు సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూడాలని పేర్కొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో నియోజకవర్గ జనసేన పార్టీ నేతలు, క్రైస్తవ సోదరులు విశేషంగా పాల్గొనడం సంతోషకరమన్నారు. అనేక సందర్భాల్లో నేను చాలా గర్వంగా చెప్తూనే ఉంటాను, ఇక్కడ జరిగినట్టు క్రిస్మస్ వేడుకలు బహుశా ఎక్కడ జరగవో మన రాష్ట్రంలో అంత అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. స్టార్ని చూస్తే వచ్చే ఒక ఆనందం, ఒక ఇన్స్పిరేషన్ మనందరం కూడా ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించి యావత్ ప్రజానికాని కోసం నిలబడ్డారో ఆ విధంగా ఈ రోజున ప్రతి పాలకుడు కూడా నిలబడాలి. కొంతమంది కోసమే కాదు పరిపాలన, కొంతమందికి న్యాయం చేయడానికి కోసమే కాదు మనకి పదవులు. ప్రతి ఒక్కరిని అదే విధంగా, అదే ప్రేమతోటి, అదే అభిమానంతో, అదే మంచి మనస్తత్వంతో, నిజాయితీగా మనం పనిచేయాలనే ఆలోచనతో మనం చేయాల్సిన ఆలోచన ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. పాస్టర్ శామ్యుల్ గారు గుర్తు చేశారు మన అందరినీ కూడా. గతంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు, ఒక రోడ్ వేస్తే ఒక వర్గానికో, కులానికో, ఒక ప్రాంతానికో అది సరిపోతుంది అనుకుంటే పొరపాటు. ఆ రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరికి, అటు వెళ్ళే ప్రతి వాహనానికి మనం మార్గం సుగమం చేసాం, ఇంకా వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేసాం. తద్వారా వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదగాలి, భవిష్యత్తులో వాళ్ళు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఒక తృప్తి, ఆనందం ఎప్పుడు మనకి ఇస్తుందంటే అదే బిడ్డలు పాపం చిన్నప్పటి నుంచి పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకుని, డాక్టర్ చదువుకుని మరొకసారి మా తెనాలికి మేము వచ్చి ఏదో కార్యక్రమం చేస్తాం, ఒక చిన్న కార్యక్రమం చేసిన పేదవారికి, సమాజానికి ఉపయోగపడతాం అనే ఆలోచనతో ఎంతోమంది తిరిగి వస్తారు చూసారా, అది నిజంగా మనకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. కార్యక్రమంలో దైవజనులు బిషప్ ప్రభుదాస్, బాబురావు, గాబ్రియల్, డి శామ్యూల్, ఎం షాలిం రాజు, ఐజక్, బి కరుణాకర్, గిద్దియోన్, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ప్రముఖ దర్శకులు, నటులు, సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి ఆదివారం ఉదయం తెనాలి మండలం అంగలకుదురులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. ప్రముఖ దర్శకులు, నటులు, సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి ఆదివారం ఉదయం తెనాలి మండలం అంగలకుదురులోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. ప్రముఖ సినీ దర్శకులు డాక్టర్ కె విశ్వనాథ్ వద్ద అసిస్టెంట్ దర్శకులుగా పనిచేసిన ఆయన పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా విధులు నిర్వహించారు. కళారంగం పట్ల ఎనలేని మక్కువ కలిగిన సాహితీమూర్తి శ్రీరామ్మూర్తి భౌతిక కాయాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పట్టణ కళాకారుల సంఘ నేతలు, పలువురు కళాకారులు, ప్రముఖులు సందర్శించి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కళాకారుల సంఘ ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు మాట్లాడుతూ శ్రీరామ్మూర్తి హఠాన్ మరణం తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. అభ్యుదయ కళా సమితికి 10 సంవత్సరాలుగా అధ్యక్షునిగా సేవలందించిన ఆయన కళారంగానికి ఎనలేని సేవలు అందించారన్నారు. తెనాలి ప్రాంతానికి తొలి నంది అవార్డు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి శ్రీరామ్మూర్తి అని ప్రశంసించారు. రావినూతల శ్రీరామ్మూర్తి గారు
ఈరోజు ఉదయం అంగళకూతురు వారి స్వగృహంలో పరమపదించారు. వారు ఈ నాటక రంగానికి ఎన్నో విశేషమైన కృషి చేసి ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను తయారు చేసిన వ్యక్తి. అభ్యుదయ కళా సమితికి 10 సంవత్సరాలుగా అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. అదేవిధంగా ఆయన తెనాలికి మొట్టమొదటిసారిగా నంది అవార్డును తీసుకొచ్చిన వ్యక్తి రావినూతల శ్రీరామూర్తి గారు. వీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసినారు. వారికి 72 సంవత్సరాలు. మరి వారి అకాల మరణానికి ఎంతమంది వారి శిష్యులు, మిత్రులు, బంధువులు అందరూ కూడా ఈరోజు అంగళకూతురు గ్రామంలో వారి స్వగృహంలో ఘనమైన నివాళులు. పలువురు ప్రముఖులు శ్రీరామూర్తి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కొల్లిపర కృపానందం, దేవిశెట్టి కృష్ణారావు, ఒడుగు మోహన్ రావు, కనపర్తి మధుకర్, నేతి సీతారామరాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్, బెల్లంకొండ వెంకట్, కనపర్తి బాబురావు, అలపతి వెంకటేశ్వరరావు, పలు రంగాల ప్రముఖులు శ్రీరామూర్తి భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సెలవు. సాహిత్యమూర్తి మా గురువు గారు శ్రీరామూర్తి గారు లేని లోటు ఎవరు పోడ్చలేంది. వారికి సంతాపాన్ని, వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి హాలులో డాక్టర్ మేజర్ కాకమాను ఉళ్ళక్కి 59వ వర్ధంతిని తెనాలి ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి హాలులో డాక్టర్ మేజర్ కాకమాను ఉళ్ళక్కి 59వ వర్ధంతిని తెనాలి ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉళ్ళక్కి చిత్రపటానికి ఐఎంఏ తెనాలి శాఖ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అల్పాహారం, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ టి విజయలక్ష్మి మాట్లాడుతూ తెనాలి ప్రాంత ప్రజలకు డాక్టర్ ఉళ్ళక్కి అందించిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. ఆయన తెనాలి ఐఎంఏ స్థాపనకు చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు. కార్యదర్శి డాక్టర్ పావని ప్రియాంక, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనిల్ కుమార్లు మాట్లాడుతూ డాక్టర్ ఉళ్ళక్కి చూపిన సేవా మార్గంను అనుసరించి నేడు పేదలకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. నేటి తరం వైద్యులు డాక్టర్ ఉళ్ళక్కిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఆయన ఐఎంఏకి తొలి ఫౌండేషన్. ఐఎంఏ బిల్డింగ్ అంటూ ఉండాలి. డాక్టర్లందరూ ఇక్కడ ప్రతి నెల ఎడ్యుకేషన్స్, కొత్త సబ్జెక్ట్స్ మీద డాక్టర్స్ని పిలిచి వాళ్ళకి ఓరియంటేషన్ రావాలి అని చెప్పి ఎంతో ఆ రోజుల్లోనే 1920-25లోనే అట్లా స్టార్ట్ చేశారంటే చాలా ఉదారమైన ఆయన మనస్తత్వాన్ని మనం కూడా పొగడాలి. తర్వాత ఆయన తెనాలిలో కూడా మున్సిపల్ కౌన్సిలర్గా, అర్బన్ ప్రెసిడెంట్గా, కోఆపరేటివ్ సొసైటీస్గా ఎన్నో పదవులు చేపట్టారు. ఆయన మాకు ఇచ్చిన ఈ ఐఎంఏ బిల్డింగ్ని మేము చాలా ఇంకా బాగా డెవలప్ చేసుకుని మేము అందరి డాక్టర్లు సహకరించాలని, మేము ఎంతో డాక్టర్లందరూ ఎంతో సైంటిఫిక్గా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఆయన చేసిన డొనేషన్, ఆయన ఫౌండర్ మెంబర్ ఆఫ్ ఐఎంఏ తెనాలి కాబట్టి ఆయన ఎప్పుడు మేము స్మరించుకుంటాం. ఆయన చేసిన వాళ్ళకి భావితరాలు ఎప్పుడు రుణపడి ఉంటాయి. అది ఎప్పుడు మనం ముందు మన రూట్స్ మర్చిపోకూడదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పునాదులు ఎప్పుడు మర్చిపోకూడదు అనేసి భావితరాలు కొత్తగా వస్తున్న ఇప్పుడు డాక్టర్స్ అందరికీ ఎక్కువగా ఈ సర్వీస్ ఓరియంటేషన్ అనేది తెలియజేయడానికి కోసమే ప్రతి సంవత్సరం ఇదే రోజున మనం డాక్టర్ ఉళ్ళక్కి గారి వర్ధంతిని స్మరించుకుంటూ పేద చదువులకు కంపల్సరీ సర్వీసెస్ అంటే న్యూట్రిషన్ కానీ, హెల్త్ క్యాంప్ కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని బొమ్మ, ఐఎంఏ సభ్యులు డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ విశ్వమోహన్ రావు, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ నరసింహారావు, డాక్టర్ వేమూరి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈయన జీవితం చాలా ఆదర్శప్రాయమైనది. సైన్స్కి, ముఖ్యంగా ఎల్లోపతి మెడిసిన్కి, ఈ భావి తరాలకి, నాలాంటి వాళ్ళకి, మా తర్వాత వాళ్ళకి ఈ సైన్స్ పట్ల ఆయనకున్న గౌరవం, మానవత్వం పట్ల ఆయనకున్న నిబద్ధత చిరస్మరణీయం. ఆయన మరిన్ని ఇట్లాంటి ఫంక్షన్లు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ నూతన అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అన్నవరపు రమేష్, సుగ్గల సురేష్ కుమార్లు తెలిపారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అన్నవరపు రమేష్, సుగ్గల సురేష్ కుమార్లు తెలిపారు.
ఆదివారం స్థానిక దామర్లవారి వీధిలో గీతా మందిరంలో జరిగిన సమావేశంలో సాంబశివరావు ఏకగ్రీవంగా జరిగినట్లు ఎన్నికల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సాంబశివరావును ఆర్యవైశ్య సంఘ నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. గత కమిటీ కన్నా మరిన్ని కార్యక్రమాలు నూతన కమిటీ చేపట్టాలని, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ సాంబశివరావుకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు పనిచేసిన భాస్కరన్ శ్రీనివాసరావు గారు వారి కమిటీకి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే నూతన అధ్యక్షుడికి మహాసభ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారు తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం జిల్లాలో ప్రప్రథమంగా ఉండేటట్టుగా చాలా యాక్టివ్గా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ వారు మంచి కమిటీ వేసి రాజకీయాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా పనిచేయాలని చెప్పని అచ్యుత సాంబశివరావు గారిని కోరుకోవడం జరుగుతూ ఉంది. నాయకులు కొల్లా గురునాథ్ గుప్తా మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీకి తాము ఎప్పుడూ సహకరిస్తామని పేర్కొన్నారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా జరగడం జరిగినది. అందులో భాగంగా గతంలో తెనాలి పట్టణంలో భాస్కరన్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో హెల్త్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. మేమందరం కూడా అచ్యుత సాంబశివరావు గారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి యొక్క ప్యానల్కి సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. నూతన కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన అచ్యుత సాంబశివరావు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో నూతన కమిటీ ముందుకెళ్తుందని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నన్ను తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తెనాలి ఎన్నుకున్నందుకు ధన్యవాదాలండి అందరికీ. తర్వాత మన పెద్దలు అందరూ చెప్పినట్టుగా కార్యక్రమాలు అలాగే చేస్తాను, ఇంకా ముందుకు తీసుకెళ్తానని కిందసారిలాగా సభాముఖంగా తెలియజేస్తాను. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మాలేపాటి తిరుమలేశ్వరరావు, వంకదారు శివసుధాకర్, చీమకుత్తి వెంకటరమణ, మాలేపాటి హేమనాథరావు, గుండా రామకోటేశ్వరరావు, కొత్త రామారావు, ఎంఎస్ఆర్ గుప్తా, ఇమ్మడి మదన్, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా పేదలకు సుద్దపల్లి నాగరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్ అని, క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా పేదలకు సుద్దపల్లి నాగరాజు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా పేర్కొన్నారు. తెనాలి బస్టాండ్ వద్ద సేవారత్న సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమకు నాగరాజు బిడ్డలాంటి వాడని, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరీసా చెప్పినట్లు నాగరాజు పాటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను కోటేశ్వరుడు కాకపోయినా పేదలను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రతి ఏటా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఒక మనిషికి సహాయం చేయాలంటే, ఒక మనిషికి ప్రేమించాలంటే, ఎదుటి వారిని ఆదరించాలంటే మనకి ధనము అవసరం లేదు. మనకి కావాల్సిందల్లా మంచి మనసు. అది ఎవరి దగ్గర నుండి వస్తుందో మీకు తెలుసండి? ఆ క్రీస్తు దగ్గర నుండి ఆ యొక్క మనసు. ఈరోజు ఈ గ్రాండ్ క్రిస్మస్ రోజున ఇంత చక్కటి ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే, ఆ క్రీస్తు హృదయాన్ని నాగరాజు అంటే నా బిడ్డలాంటి వాడు నాగరాజు ఆ హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే మరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సహాయం చేస్తున్నారంటే అది కేవలము దేవుని మనస్సు అని నేను చెప్తున్నాను. మదర్ తెరీసా గారు ఒక మాట అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న.
ప్రార్థించాలి, కానీ ప్రార్థన కంటే కూడా సాయం చేయటం అనేది గొప్ప విషయం. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి కత్తెర సురేష్ కుమార్ దంపతులను పూలమాలలతో సన్మానించారు. నాయకుడు జ్యోతుల బాబీ, బీజేఆర్ నాయకులు మేకల సురేష్, మిత్ర బృందాలు తదితరులు గజమాలలతో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని రెవరెండ్ గొరికపూడి భాగ్యరాజు పర్యవేక్షించగా కార్యక్రమంలో ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పినపాటి జాన్ పాల్, చిలక జాన్ వరప్రసాద్, ప్రవర్ధన వర్మ, భానుప్రసాద్, కొప్పుల మోషే, సుద్దపల్లి మురళి, కార్మూరి జక్రయ్య, జగన్, జీవన్ రావు, చావలి సునీల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సుఖశాంతులతో రాష్ట్రంలో దేశంలోనే అభివృద్ధి చెందుతూ ఏదైతే ఆయన మార్గాన్ని సూచించాడో యేసు ప్రభు, మరి ఆయన రేపు జన్మదినం 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలు విదేశాల్లో కూడా ఎంతో కన్నుల పండుగగా ప్రభు యొక్క పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారు. ప్రభు గురించి మీ అందరికీ చెప్పలేకపోయినా కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. కానీ ఆయన ఏదైతే ఆశించాడో ఆశించిన విధంగా మనందరం కూడా మార్పు రావాలి. సమాజంలో ఆయన ఏదైతే ఆశించాడో ఆశించిన దానికి అనుగుణంగా మనం కూడా నడుచుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజున అందరికి కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది సహకారం ధనం కాకపోయినా కష్టంతో మరి ఉదయం నుంచి చూసుకుంటే వంట చేయడానికి కొంతమంది, ఈ కార్యక్రమాలు చేయించడానికి కొంతమంది, తీసుకురావడానికి కొంతమంది, పిలుపులు ఆహ్వానించడానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి కొంతమంది, మరి మన ఎప్పుడూ నా తల్లులు దేవుడిచ్చినటువంటి తల్లులు ప్రతి సంవత్సరం వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి తృప్తి పడాలనుకుని నాకు మరి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏదో ఒకటి నాగరాజు ఖచ్చితంగా ఇస్తాడని. కార్డు కోసం బస్ స్టాండ్ సెంటర్కి వస్తారు 21వ తారీఖు నుంచే. ఆయన ఒక టోకెన్ ఇస్తాడు, ఆ టోకెన్ ఇస్తే నాకు ఖచ్చితంగా అందిద్దని పాపం వచ్చి తిరిగి వెళ్తూ ఉంటారు. అయినా నేను పంపిస్తా. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి తెనాలి పట్టణంలో, ఇంకా వెనకబడిన ప్రాంతాలే. దేవుడు మరి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలి. పేదవాళ్ళగా ఎవరు ఉండకూడదు. ఖచ్చితంగా దేవుడు ముందు రోజుల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వాళ్ళందరికీ అవసరమైనటువంటి కోరికలు తీర్చి ధనవంతులను చేస్తాడని ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను విన్నపించుకుంటూ, స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సినీ రచయిత స్వర్గీయ మోదుకూరి జాన్సన్ 35వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో సినీ రచయిత స్వర్గీయ మోదుకూరి జాన్సన్ 35వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్సన్ చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటూరు కృష్ణ మాట్లాడుతూ సినీ రంగంలో రచయితగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి మోదుకూరి జాన్సన్ అని పేర్కొన్నారు. కళల కానాచిగా నిలిచిన తెనాలి ప్రాంతానికి చెందిన జాన్సన్ నాటక సినీ రంగాలలో అనేక అవార్డులు అందుకుని ఈ ప్రాంతానికే వన్నె తెచ్చారన్నారు. వక్తలు మాట్లాడుతూ సమాజం మారాలని అనే తలంపుతో అనేక రచనలు చేసిన మహనీయుడు జాన్సన్ అని కొనియాడారు. తన రచనల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన వ్యక్తి జాన్సన్ అని పేర్కొన్నారు. మన జన్మభూమి బంగారు భూమి, పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జనని అనే పాట రాసి తన యొక్క దేశ భక్తిని చాటుకున్నాడు. కరుణామయుడు సినిమాలో కదిలింది కరుణరథం పాటలు రాశాడు. రచయితగా ఆయన అందుకున్న శిఖరాలు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన్ని చిరస్మరణీయుని చేసింది. అందుకే గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సహకారంతో కొత్తగా తెనాలి ట్యాంక్ బండ్ నిర్మించడం జరుగుతుంది. ఆ ట్యాంక్ బండ్ మొదటి దశలోనే మోదుకూరి జాన్సన్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దానికి అనుమతి ఇచ్చినటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ సభ్యులు ఉపాధ్యాయుడు కనపర్తి బెన్హర్, గుర్రం జాషువా, విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, సుంకరి విశ్వేశ్వరరావు, కేవీఎస్వి ప్రసాద్, కె అబ్రహం లింకన్, చిలక సుధాకర్ బాబు, వైఎంసీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, జి అమర్నాథ్, కె ఆంజనేయులు, పి శివకృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆయన రాసిన మానవుడు దానవుడు కావచ్చు, డబ్బుకు లోకం దాస అవ్వచ్చు, అన్నీ కూడా ప్రోగ్రెసివ్ ప్రగతిశీల భావజాలాన్ని
ఆయన కలం ద్వారా కలం యోధుడైన అటువంటి మోదుకూరి జాన్సన్ గారికి మనం నివాళులర్పిస్తూ ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం ప్రయత్నం చేస్తూ దానికి కంకణం కట్టుకోవాలని మరి ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఆయనకి ఘన నివాళులర్పిస్తున్నాం. అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మె దీక్షలు 12వ రోజు ఆదివారం కొనసాగాయి. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ చేపట్టిన నిరవధిక సమ్మె దీక్షలు 12వ రోజు ఆదివారం కొనసాగాయి. స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురు వినాయకుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో పలువురు అంగన్వాడీ సిబ్బంది దీక్షలో కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. 12 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వ్యవహరించడం తగదన్నారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని విద్యను అందజేసే అంగన్వాడీ సిబ్బంది పట్ల ప్రభుత్వం శ్రద్ధ కనబరచాలన్నారు. అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీరియస్నెస్ని అర్థం చేసుకున్నటువంటి పరిస్థితికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలా, కానీ ప్రభుత్వం ఇదేదో మాకు సంబంధించిన విషయం కాదన్నట్టుగా ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసి సమాజంలోని అట్టడుగా ప్రజల యొక్క ఆరోగ్యము వాళ్ళ సంక్షేమం మాకు ముఖ్యం అనుకుంటున్న ప్రభుత్వం దానికి దెబ్బ తగులుతామంటే, దానికి విఘాతం కలుగుతామంటే స్పందించకపోవటం సరైనటువంటిది కాదని చెప్పేసి సిపిఎం అభిప్రాయపడతా ఉంది. వెంటనే ప్రభుత్వం, ఈవెన్ చీఫ్ సెక్రటరీ, ఎందుకనంటే ప్రజలు పన్నులు కడుతున్నారు, ట్యాక్సెస్ కడుతున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒకసారి ఆలోచించండి అన్న మీరు మీ గెలుపులో మేము కూడా ఉన్నాము, మీ వెంట మేము కూడా ఉన్నాము. అప్పుడు పాదయాత్రలు చేసేటప్పుడు కానీ ఎలక్షన్ టైంలో కానీ ఓట్లు వేసింది కూడా దాంట్లో కూడా మేమే ఉన్నామన్నా. ఒక్కసారి ఆలోచించి మా యందు దయ ఉంచి మాకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా. మా కడుపు కాలే రోడ్డు ఎక్కామన్నా, మా ఒళ్ళు బలిసి రోడ్డు ఎక్కలేదన్నా. ఎన్నో బాధలు పడతానే ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది 21 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నామన్నా. అంగన్వాడీకి 60 రూపాయల జీతం కాడ నుంచి మా వాళ్ళు పనిచేశారు. ఒక్కసారి ఆలోచించండి అన్న. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివారం మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందిని కట్టు బానిసల్లో చూస్తున్న జగన్ రెడ్డి తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని అన్నారు. కనీస వేతనాలు పెంపుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, నాయకులు బట్టు మల్లికార్జునరావు, ఎర్రంశెట్టి కరుణ, శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, కనపర్తి సుందర్రావు, అత్తలూరి బాలకృష్ణ, మాచిల నాగరాజు, జంగం సెన్సన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఈ ఫ్రాక్షన్ మనస్తత్వం పోద, పుట్టిన కాడి నుంచి వచ్చినటువంటి బుద్ధి పోదది. ఆ ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి చాలా తీవ్రమైన అంశం. దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. సరే, మీరు జీతాలు పెంచమని అడుగుతుంటే ఇంకొక వ్యవస్థకి నేను ఆందోళన పెంచుతానంటాడు. వాళ్ళని అంతకుముందు జీతాలు పెంచమని మీరు ఉద్యోగస్తులు కాదు, మీకు ఆందోళన అని చెప్పాడు. ఇవాళ వాళ్ళు అడగకుండా మీరేమో ఉద్యమం చేస్తా ఉన్నారు. మీరుందో 1,00,000 మంది, వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారులే, వాళ్ళకి ఎంతో కొంత ఇద్దామని చెప్పి వాళ్ళకైతే భిక్ష వేసినట్టుగా వాళ్ళకి కొంత ఆందోళన పెంచానని చెప్పి ప్రకటన చేస్తాడు. అంటే పుండు మీద కారణం కలటువంటి ఇదే అనుకుంటున్నాను. అంటే అది మీరు వాళ్ళని ఏమనంటే మరి వాళ్ళకి మీకు ఏదో గొడవ పెట్టాలని, అంటే వాళ్ళకి పెంచడం కూడా నేను తప్పుపట్టను. నేను ఒక నాయకుడిగా నేను ఎవరికి కూడా 10 రూపాయలు అందరికి పెంచాలని ఇవ్వాలని కోరుకుంటాను. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అంగన్వాడీలకి నాకు తెలిసి నేను మంత్రివర్గంలో కూడా ఉన్నా, రెండోసారి పెంచినప్పుడు 2 సార్లు పెంచింది కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాకే. రెండోసారి 2014లో అధికారంలోకి వచ్చినాకే 2 సార్లు మీకు వేతనాలు పెంచారు. ఒకసారి 7,000 చిల్లర, ఒకసారి తర్వాత 10,500 కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆ రోజున పెంచిన అంశం నాకు గుర్తుంది. అది యథార్థం అని కూడా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ మీరు దాదాపు అంతేకాదు, అంగన్వాడీ సెంటర్స్కి ఆ రోజున నూతన భవనాల నిర్మాణం దాదాపు 18,000 భవనాలు మా హయాంలో నిర్మాణం చేశాం. NREGS గ్రాంట్స్ మ్యాచింగ్తో కానీ, ఇతర డైరెక్ట్ గ్రాంట్స్తో కానీ
18,000 భవనాలు, కొత్త భవనాలు ఆ రోజున అంగన్వాడీ సెంటర్స్ ఆ రోజు మనం కట్టుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బట్టిప్రోల్లో కూడా కట్టాం కొత్త బిల్డింగ్. కొల్లిపర మండలం కొల్లిపర గ్రామంలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొల్లిపర గ్రామంలో అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 11వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ నిరసనలో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను నెరవేరుస్తామని, కొత్త సంవత్సరంలోనైనా తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నామన్నారు. క్రిస్మస్, సంక్రాంతికి తమకు శుభవార్త చెబుతారని ఆశిస్తున్నామన్నారు. తాము పెద్ద పెద్ద డిమాండ్లు చేయటం లేదని, కనీస వేతనం, జాబ్ సెక్యూరిటీ, నాణ్యమైన సరుకులు ఇవ్వాలని మాత్రమే అడుగుతున్నామని, తాము అనేక మందికి సేవలు చేస్తున్నామని, కానీ తాము ఇబ్బందుల్లో ఉంటే ఒడ్డున వేసేవారే లేరని విమర్శించారు. గత 22 ఏళ్ల నుండి ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఎప్పుడూ ఈ విధంగా రోడ్డు ఎక్కిన దాఖలాలు లేవని, మీరు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని చెబుతున్నామని, వాటిని కూడా పట్టించుకోని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కడుపు మండి రోడ్డెక్కామని, 10 మంది కలిసి చేసే పనులు తామొక్కరమే చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. న్యూ ఇయర్లో మాకు ఈ వెలుగులతో కూడిన ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ర్యాలీ చేస్తున్నాము. కొవ్వొత్తులతో సార్ మాకు కనీస వేతనం కావాలి, మాకు గౌరవ వేతనం, మాకు కనీస వేతనం కావాలి. పెరిగిన ధరల కొద్దీ మాకు జీతాలు కూడా పెంచాలి సార్, అదే మా కోరిక. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి, మా జీవితాల్లో వెలుగు నింపాలి. గ్రాడ్యుటీ అమలు చేయాలి. వయసు అయిపోయిన తర్వాత ఎవరి మీద ఆధారపడలేము కదా, అందుకనే మాకు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుటీ అమలు చేయాలి. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మాకు మంచి శుభవార్త అందజేస్తారని, మా అంగన్వాడీ బతుకుల్లో ఇలాంటి వెన్నెల కురిపిస్తారని, వెలుగులతో కూడిన వెన్నెల కురిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. సాహితీమూర్తి రావినూతల శ్రీరామ్మూర్తి హఠాన్ మరణం. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలు రంగాల ప్రముఖులు. తెనాలి ఐఎంఏ స్థాపనకు డాక్టర్ ఉళ్ళకి అందించిన సేవలు ఎనలేనివి. ఐఎంఏ తెనాలి అధ్యక్షుడు డాక్టర్ విజయలక్ష్మి. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షునిగా అచ్యుత సాంబశివరావు ఎన్నిక. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.